దీంతో అపోజిట్ డైరెక్షన్ లో మూవ్మెంట్ అయ్యి యాక్సిడెంట్ అయిన పరిస్థితి మనం గమనించి అదే ఎందుకు జరుగుతుంది అంటే ఎందుకు ఆపోజిట్ వద్దంటాం అంటే కలుగుదలేదు అక్కడ మనము నిర్మాణం కలగొస్తుంది వాహనం ఫుల్ ఫీల్ ఆఫ్ వ్యూ అనేది ఉండదు మన వెహికల్ మొత్తం కనబడదు అక్కడ రేస్ ఫీల్ రావడం వల్ల మనకి ప్రక్రియ నుంచి పాటించాలి, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. మీకు అందరికీ తెలిసిందే హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని రూల్స్ అందరికీ తెలుసు. ఖచ్చితంగా మనం హెల్మెట్ పెట్టించుకోవాలి, లైసెన్స్ ఉండాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఓవర్టేక్ చేయొద్దు, లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయొద్దు, ఓవర్లోడ్ ఆటో ప్యాసింజర్ ఎక్కించుకోవద్దు, అన్ని రూల్స్ తెలుసు. ప్రతి ఒక్కరు మనము గత ఫస్ట్ నుంచి కూడా రోడ్డు మా భద్రావతిలో కూడా అందరు అధికారులు వివిధ ఏరియాలలో మీకు అవేర్నెస్ కల్పిస్తున్నాం, కానీ మార్పు రావట్లేదు. ఎప్పుడు మార్పు వస్తుంది? మనం చట్టాన్ని అమలు చేసినప్పుడు ఖచ్చితంగా నియమాలను పాటించాలి. చట్టాలు ఉన్నాయి కానీ అమలు చేయడంలో కొంత వెసులుబాటు, ఆ తప్పుదాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి మనం రూల్స్ పాటిస్తే ప్రమాదాలు తగ్గిస్తాం. ఈ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అవేర్నెస్ తీసుకొచ్చి రోజు మనకు ఎన్నో యాక్సిడెంట్లు ప్రమాదాలు ప్రతిరోజు ఇప్పుడు బయటికి పోవాలంటే ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు. సపోజ్ మన పిల్లలు ఏం చేస్తారంటే 4 లక్షలు మడి కొనుక్కుంటారు కానీ 1000 రూపాయలు పెట్టి హెల్మెట్ పెట్టుకోరు. పేరెంట్స్ కూడా అంతే, కొడుకుతో ప్రేమతో ఏం చేస్తారంటే మంచి స్పోర్ట్స్ బైక్ కొనిస్తారు కానీ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి మాత్రం ఎవరు చెప్పరు. మీకేంటంటే ఇది నా డ్రైవింగ్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలని ఓవర్ కాన్ఫిడెన్స్ మాకేమైందిలే అనే ఉద్దేశంతో హెల్మెట్ పెట్టుకోరు. ఆ ఉద్దేశంలో ఓవర్ కాన్ఫిడెంట్ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. మీకు అందరికీ అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ రోజు ప్రారంభించడం జరిగింది. మీకు కొంత ఇప్పుడు కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ మీద కూడా కొంత అవగాహన చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ అవేర్నెస్ నుంచి ట్రాఫిక్ ఎస్ఐ గారు 2 నిమిషాలు మీకు కొన్ని నియమాలు చెప్తారు. కాబట్టి హాస్పిటల్లో చేర్పిస్తే ఒకటి రాబీ స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్. ఇంజూర్డ్ పర్సన్స్ ని సేవ్ చేస్తే 25,000 మన ఎవరైతే సేవ్ చేస్తారో వాళ్ళకి 25,000 ఇవ్వడం జరుగుతుంది. యాక్సిడెంట్ అయినా ఇమీడియట్లీ హాస్పిటల్ వాళ్ళ వెహికల్ హాస్పిటల్ చేర్పించి వాళ్ళ నేమ్ రాసుకోవాలన్నమాట. అట్లా లైఫ్ సేవ్ చేస్తే రాబీ స్కీమ్ కింద అది ఎవరైతే హెల్ప్ చేస్తారో అతనికి 25,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు యాక్సిడెంట్ కానీ మాకు సంబంధం లేకుండా వెళ్ళకండి. ఇమీడియట్లీ మీకు అక్కడ ఎవరు ఇబ్బంది పెట్టరు, పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ ఎక్కడైతే అంబులెన్స్ 100 కానీ 108 కానీ కాల్ చేయండి. లేకపోతే మీ పర్సనల్ వెహికల్ ఉంటే కూడా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఫస్ట్ అవర్లో సేవ్ చేస్తే అతడు బతకడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్ అనమాట. ఎవ్వరు కూడా మాకేదో అయితే భయపడి మాత్రం యాక్సిడెంట్ అయితే అలా ఎవ్వరు ఎస్కేప్ కాకుండా చూడండి. హ్యుమానిటీ గ్రౌండ్లో క్షత్రయాత్రని సేవ్ చేయడానికి చూడండి. ఇంకొకటి మా గౌరవనీయులు డీజీపీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎర్ఐఎఫ్ అనే ప్రోగ్రామ్ ఒకటి ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 10 days షెడ్యూల్ కూడా ఉన్నది. డే బై డే రేపు ఆర్టీసీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించి రోడ్డు గణనీయంగా మరణాలు రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని ఉద్దేశంతో మీకు అందరూ సోషల్ మీడియాలో స్టేటస్ ఒకటి మీరు అందరూ పెట్టుకోండి. సార్ డీజీపీ గారు నేను కూడా సోషల్ మీడియాలో అందరు గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అందరూ మీ స్టేటస్ పెట్టుకోండి. ఈరోజు ఆర్మూర్లో ఎంత ఎక్కువ మంది పెట్టుకుంటారో చూస్తాను. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కావాలి. సోషల్ మీడియా మీరు కూడా ఒక పోలీస్ అధికారులే కాదు, ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత తీసుకొని సోషల్ మీడియా ద్వారా కూడా ఈ ప్రోగ్రామ్ ని అవేర్నెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక అసలు రోడ్డు ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం నెగ్లిజెన్సీ, ఓవర్ స్పీడ్ అండి. 90% ఎక్కువ ఓవర్ స్పీడ్ నెగ్లిజెన్స్ పోవడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలను నివారించకపోతే అన్ని రకాల సూచనలు చేయడం జరిగింది. మీరు ఖచ్చితంగా హెల్మెట్ కంపల్సరీ 2 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడానికి వీల్లేదు. మీరు రైడర్తో పాటు వెనక పిల్లలు డ్రైవర్ వెనక కూడా కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ఇద్దరు పెట్టుకోవాలి. నాకు తెలిసి ఆర్మూర్ టౌన్లో ఎవరు హెల్మెట్ పెట్టుకోలేదు. 0.1% కూడా వితౌట్ హెల్మెట్ తోటి పోతున్నారు. హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకుని డ్రైవ్ చేయండి. హెల్మెట్ ఎంత ముఖ్యమో ఆల్రెడీ అందరూ వివరించాలి కదా సార్. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య ఆటో డ్రైవర్స్ ఉన్నారండి, కొంతమంది ప్యాసింజర్ ఆటో డ్రైవర్స్ ఉన్నారు కదా. మామూలుగా మీరు స్కూల్ పిల్లలు తీసుకెళ్తారు, ఎంతమంది ఉండాలండి ఆటోలో? పిల్లలైతే పెద్దవాళ్ళైతే ఎంతమంది ఉండాలి ఆటోలో? 3, మీతో 4.
పెద్దవాళ్ళైతే ఆటోలో ముగ్గురు పోవాలి, అదే పిల్లలైతే స్కూల్ చిల్డ్రన్ కానీ పిల్లలు పిల్లలు 6 మంది వరకు అలో చేయొచ్చు. అంతేగాని మినిమం 10 to 15, 20 మెంబర్స్ స్కూల్ చిల్డ్రన్ తీసుకెళ్తున్నారు. అది చాలా ప్రమాదకరం. ఎట్టి పరిస్థితుల్లో కానీ మీరు పిల్లలను ఎక్కించుకెళ్ళేటప్పుడు చెప్పండి, మీకు వర్కౌట్ కాకుంటే ఇప్పుడు వాళ్ళకు 1000 రూపాయలు 2000 రూపాయలు తీసుకోండి, కానీ మీరు అదే తక్కువ తీసుకొని ఎక్కువ తీసుకోకపోవడం చాలా ప్రమాదకరం. మీకు వాళ్ళ పిల్లల పేరెంట్స్ ఇవ్వండి. ఆటోలో 6 మందికి మీకు ఎంత వర్కౌట్ అవుతుందో 6,000 అనుకో, 6,000 తీసుకోండి. 10 మంది తీసుకొని నెలకి 5 మంది తీసుకోవడం కరెక్ట్ కాదు. అది చాలా ముఖ్యంగా గమనించవలసింది. ఆటోలో 10-15 మంది తీసుకొని వాళ్ళ బ్యాగులు పైన 15 బ్యాగులు ఉంటాయి 15 మందికి. చాలా మంది ఆ స్కూల్ బ్యాగులు సైడ్ మీదకి వేస్తారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఒక 1 feet, రైట్ సైడ్ ఒక 2 feet టాప్ మీద స్కూల్ బ్యాగులు తీసుకెళ్తూ ఉంటారు. చాలా ప్రమాదం. మీరు వెహికల్ ఏమైనా పక్కపట్టి ఓవర్టేక్ స్కూల్ బ్యాగులు ఎక్కడ తట్టి సైడ్ వెహికల్ పట్టి బైక్ కానీ వెహికల్స్ కానీ తట్టి వెహికల్ మీ ఆటో యాక్సిడెంట్ అయ్యే ప్రమాదమే. కాబట్టి దయచేసి ఈ ఆటో డ్రైవర్ ముఖ్యంగా ఏంటంటే స్కూల్ పిల్లలు 6 మంది కంటే ఎక్కువ తీసుకోండి. పిల్లలు అయితే పెద్దవాళ్ళైతే ముఖ్యమే. స్కూల్ పిల్లల నుంచి తెచ్చుకుంటున్నారు. ఆటో డ్రైవర్ అదొకటి. ముఖ్యంగా ఒకటి, మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా ముందర డ్రైవర్ కూడా మీరు ముందు సీట్ పక్కన కూర్చోబెట్టకండి. ఈ మధ్య అంగాపుల్లో యాక్సిడెంట్ అయినప్పుడు ఇలా జరిగింది. డ్రైవర్ పక్కన లెఫ్ట్ సైడ్ ఒకరు, రైట్ సైడ్ ఒకరు, వెనకాల నలుగురు, అట్లా ఓవర్లోడ్ వల్లనే ఎక్కువ ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సీటింగ్ కెపాసిటీ మాత్రమే మీరు ప్రయాణం చేయండి. మీడియా మిత్రులకి వారం మనం ఇక్కడ ఒక కార్యక్రమాన్ని అందరికీ పబ్లిక్ చేసే వాళ్ళు మన మీడియా మిత్రులు వారి కూడా పోలీసు వారి తరఫున మనందరి తరఫున ధన్యవాదాలు. కుటుంబాన్ని నడిపే వ్యక్తి వాళ్ళు కోల్పోతే ఆ కుటుంబంలో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకుంటారు. మీరు కూడా మీ పక్క వాళ్ళకి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి, తెలిసిన వాళ్ళకి అట్లీస్ట్ మనం కూడా మన సెల్ఫ్గా ఈ రోడ్డు నియమాలు పాటించి, మనమే కాదు మనం ఎదుటి వచ్చేవాడు తప్పు వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. మనం జాగ్రత్తగా ఉన్నా కానీ జరుగుతాయి. అందరూ మంచిగా ఉన్నప్పుడే, అందరూ పాటించినప్పుడే దాని యొక్క ఫలితాలు అనేది అనుభవిస్తాం. మీ ఆ ఆర్మూర్లో ఇది అందరికీ తెలుసు, హెల్మెట్ అనేది ఎవరు పెట్టుకోరు. మరి దాన్ని పెట్టుకున్నప్పుడు ఏం చేయాలా? వ్యవస్థ ఉన్నది, పోలీసు వ్యవస్థ ఉన్నది, రవాణా వ్యవస్థ ఉన్నది. వాళ్ళు కొరడా తగ్గించాల్సి వస్తుంది. మీరు వాలంటీర్గా మీరే అది పెట్టుకోండి, రోడ్డు నియమాలు పాటించండి. లైటింగ్ ఉంటుంది, మనకు సిగ్నలింగ్ వ్యవస్థ 3 ప్లేసులలో ఉన్నది. మరి దాని ఉన్నప్పుడు ఆ రోడ్ రెడ్ లైట్ వస్తే క్రాస్ కావడానికి తెలిసి కూడా వాళ్ళు టర్న్ చేస్తారు. తర్వాత బస్ స్టాండ్ దగ్గర, ఆ ధోని మెడికల్ దగ్గర చాలా చాలా యాక్సిడెంట్ అవుతుంది. అవన్నీ మనం నివారించే యాక్సిడెంట్స్ అవి. దయచేసి మీరు అందరూ ఈ కార్యక్రమం ద్వారా ఇంకొకరికి స్ఫూర్తి నింపి వాళ్ళను రోడ్డు నియమాలు పాటించేలాగా మనం అవేర్నెస్ చేస్తే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మనకు ఫలితం ఇస్తుంది. నియమాలు, రోడ్డు సేఫ్టీ, దాని ముఖ్య ఉద్దేశం హెల్మెట్ ధరించాలి, చైల్డ్ డ్రైవింగ్ చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, రోడ్డు నియమాలు పాటించాలి అని మనం చెప్పే అవేర్నెస్ కార్యక్రమానికి ఒకే ఒక్కరు ఇంతమందిలో ఒక్కరే హెల్మెట్ పెట్టుకొని వచ్చింది. ఆలోచించండి. మనం మీ అందరూ అవేర్నెస్ తీసుకొని మీరు ఎడ్యుకేట్ అయ్యి, కష్టమే ఉంటుంది, కొంత కష్టమే ఉంటుంది, దాన్ని పాటిస్తే ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతారు. అదొక మాస్ చేంజ్ వస్తుంది. మనకు లాస్ట్ ఇయర్ అంటే మనం ఇప్పుడు ఫైన్ రిపోర్ట్ చేస్తున్నాం డ్రంక్ అండ్ డ్రైవ్. మ్యాక్సిమం డ్రంక్ అండ్ డ్రైవ్ ఈవినింగ్ యాక్సిడెంట్ చాలా అయిపోయింది. దాన్ని మినిమైజ్ చేయడానికి ఈ మధ్యలో తెలుసా ఎంత ఫైన్ పడుతుంది? డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 ఎంత అవుతుందండి?
1500 మరి 10,000 రూపాయలు ఫైన్ ఎందుకు వేస్తున్నారు? 10,000 రూపాయల ఫైన్ ఎందుకు వేస్తున్నారంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వలన, మనం నెగ్లిజెన్స్ వలన ఎదుటివాడి ప్రమాదాలు వాడి ప్రాణాలకు హాని కల్పిస్తున్నారు కాబట్టి దానికి అందుకే అంత స్ట్రింజెంట్గా అంటే గట్టిగా చేయాలని చెప్పి ఫైన్ కూడా 10,000 రూపాయల ఫైన్ ఇంపోజ్ చేస్తుంది. గమనించాలి, మనం అందరం కూడా పార్టిసిపేట్ అయ్యి అవేర్నెస్ తీసుకొచ్చి వాలంటీర్గా మనమే ఒక హెల్మెట్ పెట్టుకోవాలా, రోడ్డు నియమాలు పాటించాలా, ఓవర్టేక్ చేసినప్పుడు జాగ్రత్త చేయాలా, యూటర్న్ చేసినప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఆ ఫంక్షన్ హాల్ దగ్గర 3 చనిపోయారు చిన్న పిల్లలు. మరి ప్రాణాలకు విలువ లేకుండా చిన్న పిల్లలు 15 సంవత్సరాలు, ఒకరు 14 సంవత్సరాలు. మా ఫాదరు చిన్నమన్న అంటే 10-15 days చనిపోయి 92 years old. ఆయన 92 years old మాతో నిన్న 20 గంటలు మా నుంచి డిపార్ట్ అయినప్పుడు ఆ బాధ అనేది ఇంకా ఉన్నది. మరి మనతో ఉండే చిన్న పిల్లల భవిష్యత్తు వాళ్ళు ఎంతో ఎదగాలి, గొప్ప గొప్ప వ్యక్తులయ్యే ఆస్కారం ఉండే చిన్న పిల్లలు కూడా రోడ్డు నియమాలు పాటించకుండా, హెల్మెట్ పెట్టకుండా, మరి కాస్ట్లీ బైక్, స్పోర్ట్స్ బైక్ మోర్తాడు దగ్గర ఈ తిమ్మాపూర్ విలేజ్ ఉన్నది. ఆయన దుబాయ్ నుంచి వచ్చిండు, 7 లక్షలు పెట్టి స్పోర్ట్స్ బైక్ కొన్నాడు. ఇద్దరు పోయిన పోస్ట్ తిప్పుకొని చనిపోయాడు. సొంత వాళ్ళను 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు సైకిల్ పోతలే అంటుంది. కానీ చాలామంది చనిపోయారు. కొంత ఏజ్ వచ్చినాక సంటైమ్ 60-70 ఇయర్స్ వచ్చినాక వాళ్ళకు మంచిగానే నడుస్తారు. కాకపోతే బాగానే నడిపినప్పుడు వాళ్ళ కాన్షియస్నెస్ అనేది సరిగా ఉండదు. అట్లా మోపెడ్ వెహికల్లో దాదాపుగా 7-8 మంది చనిపోయారు. టీవీఎస్ మోపెడ్ వెహికల్ నందిపేటలో 3, ఇక్కడ బయట కూడా మన ఆర్మూరు పిపి ఏరియాలో ఇక్కడ చనిపోయారు. ఇంకా మెయిన్గా చూస్తే ఇప్పుడు NH నేషనల్ హైవేస్ కన్నా ఎక్కువ ఇంటర్నల్ రోడ్స్లో ప్రమాదాలు ఎక్కువైపోయాయి. ఇంటర్నల్ రోడ్స్ అంటే మనకు విలేజ్ టు విలేజ్ వెళ్ళే రోడ్లలో ప్రమాదాలు ఎక్కువైపోయినాయి. దాన్ని గమనించి మీ అందరూ ఈ రోడ్డు భద్రతా నియమాలు పాటించి మీరు ఈరోజు ఈ క్యాంపెయిన్ ఉద్దేశాన్ని మీరు గమనించి ఇందులో ఒక 10 మంది మారినా అది మేము చేసిన కార్యక్రమానికి సార్థకత ఉంటుంది. మీ 10 మంది ద్వారా నెక్స్ట్ ఇంకో 10 మంది ఇట్లా మన నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ ఏంటంటే ఈ ఇయర్ కన్నా తగ్గించాలి. ఎట్లా వాహనాలు పెరుగుతాయి, లాస్ట్ ఇయర్ కన్నా లాస్ట్ 3-4 ఇయర్ కన్నా లాస్ట్ ఇయర్ తగ్గినాయి. ఈ ఇయర్ ఇంకా తగ్గించాలని మీ అందరి సహకారంతో మనం ఏదైతే టార్గెట్ పెట్టున్నామో ఆ గోల్ రీచ్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు. గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎలైవ్ ఎరైవ్ అంటే సేఫ్టీగా మన ఇంటికి చేరాలి, లైవ్తో అంటే బతికి చేరాలి, ఎలాంటి ఇంజురీస్ లేకుండా మన ఇంటి నుండి ఎలా అయితే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా పోయినామో ఇంటి నుండి మళ్ళీ అదే విధంగా తిరిగి చేరాలనే ఒక సదుద్దేశంతో మనం ఒక 10 రోజుల ప్రోగ్రాము చార్ట్అవుట్ చేసారు. ఈ 10 రోజులు వివిధ కార్యక్రమాల ద్వారా మనము పబ్లిక్ అవేర్నెస్, ఈ రోడ్డు ప్రమాదాలు, రోడ్డు భద్రతా నియమాలు వాళ్ళందరికీ తెలియజేయడానికి మనం మా గౌరవ డీజీపీ గారు మరియు మా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు సాయి చైతన్య గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మనం ఆర్మూర్లో ఈ ప్రోగ్రామ్ని చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా నెక్స్ట్ 10 days వివిధ కార్యక్రమాలు తీసుకొని ముఖ్యంగా పబ్లిక్లో ఈ రోడ్డు భద్రతా నియమాలు ఏవైతే చేయకూడదో, ఏవైతే చేయాలో, డూస్ అండ్ డోంట్స్ అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్. దీని ద్వారా మనం రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని ఒక కార్యక్రమం తీసుకొని ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళని భాగస్వాములను చేసి ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వాములు చేయడం ద్వారా మనం ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే గట్టి నిర్ణయంతో ఈ ప్రోగ్రామ్ను చేయడం జరుగుతున్నది. మనం లాస్ట్ ఇయర్ మన ఆర్మూర్ సబ్ డివిజన్లో 111 ఫెటల్ యాక్సిడెంట్స్ అయితే అంటే 2024లో, లాస్ట్ ఇయర్ 2025లో 94 ఫెటల్ యాక్సిడెంట్స్ అయినాయి. దీన్ని నెక్స్ట్ ఇయర్ ఇంకా ఒక 20% తగ్గించిన మన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము నెరవేరుతుంది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేసి ఈ ఇక్కడ ఉన్నటువంటి
పట్టణ ప్రజలు కానీ ఇంకా మన మండలాల్లో గ్రామాల్లో ఉన్నట్టు వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి పబ్లిక్ సహకారంతో ముఖ్యంగా మనకు అందరికీ నేషనల్ హైవేస్ కన్నా ఎక్కువ ఇంటర్నల్ రోడ్స్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని ఎట్లా తగ్గించాలనే ఒక ప్రతి చిన్న విషయాన్ని మైన్యూట్గా పరిశీలించి మనం బ్లాక్ స్పాట్స్ అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి రోడ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్, వెదర్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా తీసుకొని తగ్గించాలనే ఒక గట్టి కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్, చైల్డ్ డ్రైవింగ్, వితౌట్ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. చేయాల ఇది నియమాలు అనేవి తెలుసు, కానీ పాటించరు. మనం పాటించే విధంగా మా పోలీసు వారి తరఫున కూడా రాబోయే రోజుల్లో గట్టి కృషి చేసి కఠిన నియమాలను చట్టాన్ని అమలు పరిచే దానిలో కృషి చేస్తూ ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తామని ప్రతిజ్ఞ తీసుకున్నాం ఈరోజు. థ్యాంక్ యూ. Thanks for watching. Like, share and subscribe.